హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో టైం వచ్చేసి నైట్లో 1:30 అవుతుంది. సో ఈ టైంలో నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350లో ఏదైతే మనకు హెడ్ లైట్ ఉందో, సో ఫ్రంట్ మనకు హాలోజన్ హెడ్ లైట్ సెటప్ వస్తుంది. సో నైట్ టైంలో ఏంటంటే మనకు హెడ్ లైట్ విజిబిలిటీ ఎలా ఉంది, సో కంపేరింగ్ టు రాయల్ ఎన్ఫీల్డ్ అదర్ మోటార్ సైకిల్స్, దాంట్లో ఏంటంటే మనకు ఎల్ఈడి హెడ్ లైట్ వస్తుంది. కాబట్టి దాంతో కంపేర్ చేసుకుంటే హాలోజన్ హెడ్ లైట్ సెటప్ నాకు చాలా బెటర్ అనిపించింది. సో నైట్ ఈ టైంలోనే చేస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది విజిబిలిటీ అని చెప్పేసి. సో నైట్లో మనకి లో బీమ్లో కానీ హై బీమ్లో కానీ విజిబిలిటీ ఎలా ఉందో మీకు చెక్ చేసి చూపిస్తాను. సో లెట్ మీ టర్న్ ఆన్ ది బైక్. సో ఇగ్నిషన్ అయితే ఆల్రెడీ ఆన్ చేసింది. సో నేను బైక్ అయితే ఆన్ చేస్తాను. సో ప్రజెంట్ బైక్ అయితే ఆన్ చేశాను. సో ప్రజెంట్ మీకు ఏదైతే కనిపిస్తుంది కదా, ఇది లో బీమ్లో రన్ అవుతుంది. సో ఐ బీమ్ కాదు. సో మీరు విజిబిలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు. సో త్రో కానీ స్ప్రెడ్ కానీ చాలా బాగుంది. సో ఒకసారి మీకు హై బీమ్లో కూడా చూపించేస్తాను. లెట్ మీ టర్న్ ఆన్ ది హై బీమ్. సో ఇది హై బీమ్. సో మీకు లో బీమ్కి హై బీమ్కి డిఫరెన్స్ తెలిసింది అనుకుంటా. సో నేను ఇక్కడ ఫ్రంట్ నుంచి అయితే చూపిస్తాను. సో ఇది హై బీమ్లో ఉంది ప్రజెంట్. సో మీరు విజిబిలిటీ అనేది చూడొచ్చు. సో చాలా బాగుంది. ఏంటంటే మనకు ఎల్ఈడి చెప్పడానికి ఎల్ఈడి, కానీ ఎల్ఈడితో కంపేర్ చేసుకుంటే హాలోజన్ అనేది ఫార్ బెటర్ ఉంది. సో ఇప్పుడు లో బీమ్లో ఇది ఒకసారి లో బీమ్లో చెక్ చేయండి. సో మీరు ఇంతకుముందు చూసింది హై బీమ్ అండ్ ఇది లో బీమ్. ఒకసారి మీకు ఇగ్నిషన్ అనేది టోటల్గా ఆఫ్ చేస్తాను. ఇక్కడ ఎంత చీకటి ఉందో మీకు అర్థమవుతుంది. సో టోటల్గా ఆఫ్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఇంత చీకటిగా అయితే ఉంది. సో పక్క ఒక లైట్ ఉందనుకోండి, అది ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే టోటల్గా ఎంత చీకటి అయితే ఉంది. సో ఈ చీకట్లో ఇంతకుముందు మీరు చూసారు కదా ఎలా కనిపించిందో. మళ్ళీ ఆన్ చేస్తాను. సో ఫ్రంట్లో ఏంటంటే మనకు చిన్న పైలట్ ల్యాంప్ లాంటిది ఇస్తారు. సో ప్రజెంట్ అయితే ఒక చిన్న పైలట్ ల్యాంప్ అనేది ఆన్ ఉంది. అండ్ దీని లోపలనే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్తో పాటు వస్తుంది. అండ్ మళ్ళీ మీకు చెక్ చేసి చూపిస్తాను. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. అండ్ దీంట్లో ఎగ్జాస్ట్ నోట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి. సో టోటల్గా ఇది ఏంటంటే లో బీమ్లో ఉంది ప్రజెంట్. లో బీమ్లో మనకి ఇంత మంచి విజిబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో కంపేరింగ్ టు ఎల్ఈడి లైట్, సో ఈ హాలోజన్ లైట్ అనేది చాలా బెటర్ ఉంది. సో ఎవరైనా కానీ క్లాసిక్ 350 కానీ మీటర్ కానీ యూజ్ చేస్తూ ఉంటే ఎల్ఈడి హెడ్ లైట్ విజిబిలిటీ ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి. సో నాకు ఎల్ఈడితో కంపేర్ చేసుకుంటే ఈ హాలోజన్ అనేది చాలా బెటర్ అనిపిస్తుంది. సో రియర్ మనకి టెయిల్ లైట్ కూడా హాలోజన్లో వస్తుంది. సో రియర్ టెయిల్ లైట్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను. ఎందుకంటే ఈ బైక్లో ఎగ్జాస్ట్ థంప్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. సో ఇది అయితే దీని థంప్. సో ఇగ్నిషన్ అయితే ఆఫ్ చేద్దాం. సో ఫైనల్గా ఇదైతే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 యొక్క నైట్ హెడ్ లైట్ టెస్ట్. సో మీకు విజిబిలిటీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో కెమెరా ఎంతవరకు జస్టిస్ చేసిందో నాకు ఐడియా లేదు. సో ఎవరైనా హంటర్ 350 వాడుతూ ఉంటే మీ నైట్ టైం ఎక్స్పీరియన్స్ అనేది నాతో పాటు షేర్ చేసుకోండి. సో కింద ఎవరైనా కామెంట్ చేస్తూ ఉంటే ఏంటంటే తీసుకునే వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈ బైక్ పైన నెక్స్ట్ ప్రోస్ అండ్ కాన్స్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ బైక్లో నాకు అనిపించిన పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి. సో ఇలాంటి వీడియోస్ అనేది మన ఛానల్లో చాలా వస్తూ ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ అనేది చాలా తీసుకొస్తూ ఉంటాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.